హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో నేను మై హీరో అకాడమియా సీజన్ 1 స్టోరీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సింపుల్ గా, అంటే ఒక రీకాప్ లాగా అనమాట. అండ్ ఇట్లా నేను సీజన్ 2, 3, 4 అండ్ 5 వరకు చేయబోతున్నాను. అండ్ సీజన్ 6 అండ్ 7 అండ్ రాబోతున్న సీజన్ 8 ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫుల్ గా. ఓకేనా? సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ కోండి. అండ్ వీడియోకి కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు తెలిసిందే ఈ మై హీరో అకాడమీ వల్ల అందరికీ కూడా పవర్స్ ఉంటాయి. అండ్ వాటిని అందరు కూడా క్వాక్స్ అని పిలుస్తారు. అండ్ యాక్చువల్గా అయితే వీళ్ళందరికీ ముందు నుంచి ఏమీ పవర్స్ లేవు. సడన్ గా సూపర్ పవర్స్ తో పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారు. అండ్ అట్లా మెల్లిమెల్లిగా 80% ఆఫ్ పీపుల్ దగ్గర ఇప్పుడు పవర్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇదంతా కూడా ఎట్లయిందో ఎవరికి కూడా తెలియదు. అండ్ గైస్ పవర్స్ ని కొంతమంది మంచికి ఉపయోగిస్తారు. అండ్ కొంతమంది ఆ పవర్స్ ని మంచిగా ఉపయోగించరు. అంటే వాళ్ళు విలన్స్ అయిపోతారు అనమాట. అండ్ విలన్స్ ని ఆపడానికి హీరోస్ కూడా ఉండాలి కదా. సో అట్లా కొంతమంది హీరోస్ అయిపోతారు. అండ్ అట్లా మన MC ఇజుకు మిటోరియో కూడా హీరో అవ్వాలని అనుకుంటాడు. అతను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట నెంబర్ 1 హీరో ఆల్ మైట్ కి. సో ఆల్ మైట్ లాగానే తను కూడా హీరో అవ్వాలని అనుకుంటాడు. బట్ గైస్ మన మిటోరియో దగ్గర ఎట్లాంటి పవర్స్ ఉండవు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన మిటోరియో చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు తను హీరో అవ్వలేడని. బట్ మిటోరియోకి ఇంకా చిన్న ఆశ ఉంటది హీరో అవ్వాలని. సో అందుకే తనకి ఏ హీరోస్ అయితే కనిపిస్తారో వాళ్ళ గురించి తను తన బుక్ లో రాసుకుంటాడు. అండ్ ఈవెన్ మిటోరియో UA స్కూల్ కి కూడా వెళ్ళాలని అనుకుంటాడు. ఎందుకంటే అది ఒక హీరో స్కూల్ అనమాట. అండ్ ఇదే స్కూల్ కి బాకుగో కూడా వెళ్ళాలని అనుకుంటాడు టు బికమ్ ఏ హీరో. అండ్ గ్యాస్ తర్వాత మన మిటోరియో ఒక మాన్స్టర్ కి దొరికిపోతాడు. అండ్ ఆ మాన్స్టర్ మిటోరియోని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు, మిటోరియోని అబ్జర్వ్ చేసుకుని. బట్ గైస్ అప్పుడక్కడికి ఆల్ మైట్ వచ్చేస్తాడు. అండ్ తను ఒక్కొక్క పంచ్ తో ఆ మాన్స్టర్ ని డిఫీట్ చేస్తాడు అండ్ మిటోరియోని సేవ్ చేస్తాడు. దాని తర్వాత ఆల్ మైట్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ మనం మిటోరియో ఒక విషయం అడగాలని అనుకుంటాడు ఆల్ మైట్ ని. సో అందుకే తను ఆల్ మైట్ ని పట్టేసుకుంటాడు. అండ్ దాంతో ఆల్ మైట్ మిటోరియోని కింద దింపేస్తాడు. అతను మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే మిటోరియో ఆల్ మైట్ ని అడుగుతాడు, నేను నీలాగానే ఒక హీరో అవ్వచ్చా వితౌట్ ఎనీ సూపర్ పవర్ అని అడుగుతాడు. అండ్ గైస్ వేరేసే మనం ఆ మాన్స్టర్ ని చూస్తాం. అండ్ ఆల్ మైట్ ఆ మాన్స్టర్ ని బాటిల్ లో స్టోర్ చేసి తన పాకెట్ లో పెట్టుకున్నాడు అనమాట. బట్ ఇందాక మిటోరియో ఆల్ మైట్ ని పట్టేసుకుంది కదా. సో ఆ కన్ఫ్యూజన్ లో ఆ బాటిల్ అనేది కింద పడిపోయింది. అండ్ అప్పుడే బాకుగో అండ్ తన ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడే బాకుగో ఆ బాటిల్ ని కిక్ చేస్తాడు. అండ్ దాంతో బాటిల్ ది క్యాప్ ఊడిపోద్ది. అండ్ ఆ మాన్స్టర్ ఇంకా బయటకు వచ్చేస్తాడు. అండ్ ఇంకేముంది ఆ మాన్స్టర్ బాకుగో మీద అటాక్ చేస్తాడు. అండ్ వేరేసే మనం ఆల్ మైట్ ని చూస్తాం. అండ్ అప్పుడే తనకి ఏమో అయిపోద్ది. అండ్ దాంతో ఆల్ మైట్ బక్కగా అయిపోతాడు. అండ్ అప్పుడే ఆల్ మైట్ మిటోరియోకి చెప్తాడు లైక్ తను ఇట్లా ఎట్లా అయిపోయిందని. సో యాక్చువల్గా అయితే 5 years బ్యాక్ ఒక విలన్ అటాక్ వల్ల ఆల్ మైట్ కి చాలా పెద్ద ఇంజరీ అయిందనమాట. అండ్ దానివల్ల ఇప్పుడు ఆల్ మైట్ తన హీరో ఫామ్ లో ఓన్లీ 3 hours మాత్రమే ఉండగలడు. అండ్ ఆ 3 hours లోనే ఆల్ మైట్ తన హీరో పనులు చేస్తాడు. ఆ తర్వాత తను మళ్ళీ బక్కగా అయిపోతాడు. అండ్ అప్పుడే ఆల్ మైట్ మిటోరియోతో అంటాడు, నువ్వు సూపర్ పవర్స్ లేకుండా ఒక హీరో అవ్వలేవు, బట్ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు అని ఆల్ మైట్ అంటాడు. అండ్ దీంతో ఆబ్వియస్లీ మిటోరియో చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత ఆల్ మైట్ కిందికి పోతూ ఉంటాడు మెట్లు దిగుతూ. అండ్ అప్పుడే ఆల్ మైట్ రిలీజ్ అవుతాడు లైక్ బాటిల్ ఎక్కడో పడిపోయిందని. అండ్ వేరే మనం ఆ మాన్స్టర్ ని చూస్తాం. అండ్ ఆ మాన్స్టర్ బాకుని అబ్జర్వ్ చేసుకుంటుంటాడు. అండ్ ఆల్సో ఆ మాన్స్టర్ అక్కడ ఉన్న అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తుంటాడు. అండ్ అక్కడ చాలా మంది హీరోస్ ఉంటారు. బట్ వాళ్ళు అంత స్ట్రాంగ్ కాదు ఈ మాన్స్టర్ ని ఆపే అంత. సో అందుకే వాళ్ళు ఏం చేయలేకపోతారు. అండ్ అప్పుడు మన మిటోరియో ఇక్కడికి వచ్చేస్తాడు. అతను ఆ మాన్స్టర్ ని చూసి అనుకుంటాడు, నా వల్లనే ఈ మాన్స్టర్ మళ్ళీ ఫ్రీ అయిపోయిండు, ఇదంతా నా తప్పే అని మిటోరియో తను బ్లేమ్ చేసుకుంటుంటాడు. అండ్ గైస్ ఆల్ మైట్ కూడా ఇక్కడికి వచ్చేస్తాడు. బట్ తను ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోతాడు టు హిస్ హీరో ఫామ్. ఎందుకంటే తన 3 hours అయిపోయినాయి కాబట్టి. సో అందుకే ఆల్ మైట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోతాడు. బట్ గైస్ అప్పుడే మిటోరియోకి బాకుగో కనిపిస్తాడు. అండ్ అఫ్ కోర్స్ బాకుగో ట్రై చేస్తూ ఉంటాడు తప్పించుకోవడానికి. అండ్ గైస్ బాకుగోని చూడంగానే మన మిటోరియో తనని సేవ్ చేయడానికి పరిగెడతాడు. అండ్ మిటోరియోని చూసి ఆల్ మైట్ ఇన్స్పైర్ అయిపోతాడు లైక్ పవర్ అని మిటోరియో ఫైట్ చేస్తున్నాడు. అండ్ పవర్ ఉండి నేను ఏం చేయలేకపోతున్నానని. అండ్ తర్వాత ఇంకేమైంది ఆల్ మైట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు టు హిస్ హీరో ఫామ్. అండ్ తర్వాత ఆల్ మైట్ ఆ మాన్స్టర్ ని డిఫీట్ చేస్తాడు అండ్ బాకుగోని సేవ్ చేస్తాడు. అండ్ తర్వాత మన మిటోరియో తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. బట్ అప్పుడే తన ముందుకి ఆల్ మైట్ వచ్చేస్తాడు. అండ్ ఆల్ మైట్ మిటోరియోతో అంటాడు, నువ్వు కూడా ఒక హీరో అవ్వచ్చు అని. అండ్ ఆల్సో ఆల్ మైట్ తన పవర్ గురించి చెప్తాడు లైక్ తన పవర్ ని తను వేరే వాళ్ళకి ఇవ్వగలడని. అండ్ ఆల్ మైట్ తన సక్సెసర్ కోసం వెతుకుతున్నాడంట ఇన్ని రోజులు. అండ్ ఇప్పుడు తనకి తన సక్సెసర్ దొరికేసిండు. అండ్ తను ఎవరు మనం మిటోరియో. అండ్ గైస్ ఆల్ మైట్ ఒక పవర్ పేరేంటి, 1 for all. బట్ గైస్ మిటోరియో రెడీగా లేడు ఆల్ మైట్ ఒక పవర్ ని తీసుకోవడానికి. అంటే మిటోరియో ఫిజికల్ ట్రైనింగ్ చేయాలి, అప్పుడే ఆల్ మైట్ తన పవర్ ని ఇవ్వగలడు మిటోరియోకి. లేకపోతే ట్రైనింగ్ ఏం చేయకుండా ఆల్ మైట్ మిటోరియోకి తన పవర్స్ డైరెక్ట్ గా ఇచ్చేస్తే అప్పుడు మిటోరియోది పని అయిపోద్ది. అంటే తను తట్టుకోలేడు అనమాట ఆల్ మైట్ ఒక పవర్ ని. సో అందుకే తనకి ఫిజికల్ ట్రైనింగ్ అనేది అవసరం. అండ్ అట్లా మనం మిటోరియో 10 months ట్రైనింగ్ చేసాడు కంటిన్యూస్ గా. తన ట్రైనింగ్ కరెక్ట్ గా
యూఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న రోజే ఫినిష్ అయిపోద్ది. అండ్ గైస్ అప్పుడే ఆల్మైట్ తన హెయిర్ ఇస్తాడు మిడోరియాకి తినమని. అప్పుడే తనకి ఆల్మైట్ యొక్క పవర్స్ వచ్చేస్తాయంట, లేకపోతే పవర్స్ రావంట. సో అందుకే మన మిడోరియా తినేసాడు హెయిర్ ని. అండ్ తర్వాత మన మిడోరియా యూఎస్ స్కూల్ కి వచ్చేస్తాడు ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. బట్ గైస్ అప్పుడే మన మిడోరియా కింద పడిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే ఒక అమ్మాయి వచ్చి మిడోరియాని ఆపేస్తుంది కింద పడిపోకుండా. అండ్ తన పేరేంటి ఉరారక. అండ్ గైస్ తర్వాత హిజోషి యామడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లైక్ ఎగ్జామ్ లో ఏం చేయాలని. అండ్ తను అంటాడు మీ అందరినీ ఎరినాలో వదిలేస్తాం. అండ్ అక్కడ మీరు రోబోట్స్ ని డిఫీ చేస్తూ పాయింట్స్ ని కలెక్ట్ చేయాలి. అండ్ అక్కడ 4 టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉంటాయన్నమాట ఆఫ్ డిఫరెంట్ పాయింట్స్ లైక్ 1 2 3. అండ్ వాటిని ఎవరైతే డిఫీ చేస్తారో వాళ్ళకి ఆ పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. బట్ గైస్ ఇంకొక రోబోట్ కూడా ఉంటుంది. అండ్ ఆ రోబోట్ ని డిఫీ చేసి ఎట్లాంటి పాయింట్స్ రావు. సో అందుకే ఆ రోబోట్ ని అవాయిడ్ చేయడమే బెటర్ అంట. అండ్ తర్వాత అందరు కూడా ఎరినాకే వచ్చేస్తారు. అండ్ ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ అయిపోద్ది. అండ్ గైస్ వీళ్ళకి 10 minutes మాత్రమే టైం ఉంటుంది టు కలెక్ట్ ద పాయింట్స్. సో అందుకే అందరు కూడా రోబోట్స్ ని డిఫీ చేస్తూ పాయింట్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మన మిడోరియా ఒక్క రోబోట్ ని కూడా డిఫీ చేయడు. దాంతో తనకి ఒక్క పాయింట్ కూడా రాదు. బట్ గైస్ అప్పుడే అక్కడికి ఆప్షికల్ రోబోట్ వచ్చేస్తుంది. అండ్ అది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ దాంతో అందరు కూడా ఆ రోబోట్ దగ్గర నుంచి దూరంగా పారిపోతుంటారు. బట్ మన ఉరారక ట్రాప్ అయిపోద్ది అనమాట ఒక రాయి కింద. అండ్ దాంతో తను అఫ్కోర్స్ పారిపోలేదు కదా. సో అందుకే మన మిడోరియా 1 for all పవర్ ని యూజ్ చేస్తాడు. అండ్ పైకి జంప్ చేసి ఆ రోబోట్ ని పంచ్ చేస్తాడు. అండ్ దాంతో ఆ రోబోట్ ది పని అయిపోద్ది. బట్ గైస్ 1 for all పవర్ ని యూజ్ చేయడం వల్ల మిడోరియాకి ఒక చెయ్యి తన 2 కాళ్ళు విరిగిపోతే తను ఇంకా కింద పడిపోతుంటాడు. బట్ అప్పుడే మన ఉరారక మిడోరియాని సేవ్ చేస్తుంది. అంటే తను తన పవర్ తో దేనైనా సరే ఫ్లోట్ చేయగలదు అనమాట. సో అట్లా తను మిడోరియాని సేవ్ చేస్తుంది. బట్ గైస్ అప్పుడే టైం ఫినిష్ అయిపోద్ది. అండ్ మిడోరియాది స్కోర్ ఎంత 0. అండ్ అప్పుడు అక్కడికి రికవరీ గర్ల్ వస్తుంది. అతను మిడోరియాని హీల్ వేస్తుంది. అండ్ దాంతో మన మిడోరియా కంప్లీట్లీ హీల్ అయిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మిడోరియాకి ఒక లెటర్ వస్తుంది అనమాట ఫ్రమ్ యూఎస్ స్కూల్. అండ్ మన మిడోరియా సెలెక్ట్ అయిపోతాడు. బట్ తను ఎలా సెలెక్ట్ అయిందంటే ఎగ్జామ్ లో రెస్క్యూ పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఉరారకని సేవ్ చేయడం వల్ల మిడోరియాకి రెస్క్యూ పాయింట్స్ వచ్చేస్తాయి. అండ్ గైస్ ఉరారక స్కూల్ వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తుంది నా పాయింట్స్ లో కొన్ని పాయింట్స్ మిడోరియాకి ఇచ్చేయమని. ఎందుకంటే మిడోరియా తనని సేవ్ చేసింది కాబట్టి. అండ్ దీంతో ఆబ్వియస్లీ మిడోరియా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ తర్వాత నెక్స్ట్ డే మిడోరియా స్కూల్ కి పోతాడు. అండ్ గైస్ మిడోరియా క్లాస్ లోనే బాకుగో అండ్ ఈడా ఇద్దరు కూడా ఉంటారు. అండ్ దీంతో మిడోరియా అనుకుంటాడు వీళ్ళిద్దరూ నా క్లాస్ లోనే ఉండాలా అని. బట్ గైస్ అప్పుడే మిడోరియా మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే ఉరారక కూడా తన క్లాస్ లోనే ఉంది కాబట్టి. అండ్ అప్పుడే అక్కడికి వాళ్ళ క్లాస్ టీచర్ ఐజావా వచ్చేస్తాడు. అండ్ తను వీళ్ళందరినీ గ్రౌండ్ కి తీసుకుపోతాడు. అండ్ వీళ్ళందరికీ కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు పెట్టాలని అనుకుంటాడు వీళ్ళ పవర్స్ యొక్క క్యాపబిలిటీస్ చూడడానికి. అండ్ ఆల్సో ఐజావా అంటాడు ఎవరైతే లాస్ట్ లో వస్తారో వాళ్ళని స్కూల్ నుంచి తీయేస్తా అని. అండ్ దాంతో అందరూ కూడా వాళ్ళ పవర్స్ ని చూపిస్తారు. అండ్ అందరూ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తారు. బట్ మన మిడోరియా మంచిగా పర్ఫామ్ చేయలేకపోతాడు. ఎందుకంటే తనకి భయం తను తన పవర్ ని యూజ్ చేస్తే మళ్ళీ తనకి ఏదో ఒకటి విరిగిపోద్దని. బట్ అయినా సరే మన మిడోరియా తన పవర్ ని యూజ్ చేయాలని అనుకుంటాడు. అతను తన పవర్ ని యూజ్ చేస్తాడు కూడా. బట్ అప్పుడే ఐజావా మిడోరియా యొక్క పవర్ ని ఆపేస్తాడు. అండ్ తను మిడోరియాతో అంటాడు ఒకసారి నువ్వు నీ పవర్ ని యూజ్ చేశాక మళ్ళీ ఆ పవర్ ని యూజ్ చేయలేకపోతే అప్పుడు నువ్వు ఒక హీరో అసలు కాలేవు అని ఐజావా అంటాడు. అండ్ దాంతో మన మిడోరియా తన పవర్ ని తన ఫింగర్ లోకి స్టోర్ చేసుకుంటాడు. అండ్ దాంతో తను బాల్ ని త్రో చేస్తాడు. బట్ గైస్ దాంతో తన వేలు విరిగిపోద్ది. అండ్ మిడోరియా ఈ టెస్ట్ లో అయితే మంచిగానే పర్ఫామ్ చేసిండు. బట్ తర్వాత తను ఏ టెస్ట్ లో కూడా మంచిగా పర్ఫామ్ చేయలేకపోతాడు. ఎందుకంటే తనకి తన వేలు నొప్పి వస్తుంటది కాబట్టి. అండ్ అట్లా మన మిడోరియా లాస్ట్ లో ఉంటాడు. అతను అనుకుంటాడు ఐజావా తనని తీసేడేమో అని ఫ్రమ్ ద స్కూల్. బట్ అప్పుడే ఐజావా అంటాడు నేను అబద్ధం చెప్పినా నేను ఎవరిని తీసేయట్లేదు అని అంటాడు. అండ్ దాంతో మిడోరియా చాలా షాక్ అయిపోతాడు. బట్ గైస్ అది అబద్ధం. లాస్ట్ ఇయర్ ఐజావా ఒక క్లాస్ మొత్తాన్ని తీసేసిందంట ఫ్రమ్ ద స్కూల్. సో ఇందుకే ఆల్మైటో ఐజావాతో అంటాడు నువ్వు మిడోరియాలో పొటెన్షియల్ చూసినావు కాబట్టి తనని తీసేయలేదు కదా అని ఆల్మైటో అంటాడు. అండ్ గైస్ తర్వాత ఆల్మైటో క్లాస్ తీసుకుంటాడు మనోళ్ళకి. అతను అందరికి చెప్తాడు వాళ్ళ సూట్స్ ని వేసుకోమని. అండ్ దాంతో అందరు కూడా వాళ్ళ సూట్స్ వేసుకుంటారు. అండ్ గైస్ వాళ్ళ సూట్స్ ని వాళ్ళు తయారు చేసుకోవాలన్నమాట. బట్ మనం మిడోరియా ఎట్లాంటి సూట్ ని తయారు చేసుకోడు. బట్ తను ఒక డిజైన్ అయితే వేసుకుంటాడు తన బుక్ లో. అండ్ ఆ డిజైన్ ని మిడోరియా వాళ్ళ మమ్ చూస్తుంది. అండ్ తను ఆ సూట్ ని తయారు చేపించేస్తుంది. అండ్ అట్లా మన మిడోరియాకి తన సూట్ దొరికేస్తుంది అనమాట. అండ్ గైస్ తర్వాత ఆల్మైటో అంటాడు ఇప్పుడు మీ అందరూ 2 టీమ్స్ లాగా డివైడ్ అయిపోవాలి. ఒక టీం ఏమో హీరో టీము అండ్ ఇంకొక టీం ఏమో విలన్ టీము. అండ్ విలన్ టీం వాళ్ళ దగ్గర ఒక థింగ్ ఉంటుంది. అండ్ దాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. అండ్ హీరో టీం వాళ్ళు విలన్స్ ని డిఫీట్ చేయాలి ఆర్ లేదా ఆ థింగ్ ని ముట్టేసుకోవాలి. అప్పుడు హీరో టీం వాళ్ళు విన్ అయిపోయినట్టు. అండ్ ఫస్ట్ హీరో టీం ఎవరో తెలుసా మన మిడోరియా అండ్ ఉరారక. అండ్ విలన్ టీం ఎవరో తెలుసా బాకుగో అండ్ ఈడా. అండ్ ఫైట్ ఇట్లా స్టార్ట్ అవ్వగానే బాకుగో అయితే డైరెక్ట్ గా వచ్చి మన మిడోరియా మీద అటాక్ చేస్తాడు. బట్ మన మిడోరియా బాకుగోని పట్టుకొని కింద వేసుకుంటాడు. సో అట్లా మన మిడోరియా తన పవర్స్ ని యూజ్ చేయకుండా ఫైట్ చేయాలని అనుకుంటాడు బాకుగోతో. అతను విన్ కూడా అవ్వాలని అనుకుంటాడు ఇట్లనే. అండ్ వేరే సైడ్ మన ఉరారక వచ్చేస్తుంది ఆ థింగ్ దగ్గరికి. అతను ఆల్మోస్ట్ ముట్టేసుకుపోతుంది. బట్ ఈడా అట్లా అవ్వనీడు. అతను ఉరారకనే ఆపేస్తూ ఉంటాడు. అండ్ వేరే సైడ్ మన మిడోరియా బాకుగోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ మిడోరియా తన పవర్స్ ని యూజ్ చేద్దని అనుకున్నాడు కదా ఇందాక. బట్ ఇప్పుడు తను తన పవర్ ని యూజ్ చేస్తాడు. దాంతో
బిల్డింగ్ లో హోల్ పడిపోద్ది అండ్ ఇంకా ఛాన్స్ దొరకడంతో ఉర్రరక ఆ థింగ్ ని ముట్టేసుకుంటది అండ్ దాంతో మన మిడోరియా వాళ్ళు బెన్ అయిపోతారు అండ్ తర్వాత మనకి అందరి పవర్స్ గురించి తెలుస్తుంది లైక్ మోమో తన పవర్ తో ఏమైనా సరే క్రియేట్ చేయగలదు అండ్ షోజి తన పవర్ తో తన ఏ పార్ట్ అయినా సరే టెంటికల్ లాగా మార్చుకోగలడు అండ్ టోడోరోకి హాఫ్ కోల్డ్ అండ్ హాఫ్ ఫైర్ పవర్ ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒచిరో తన పవర్ ఏంటి తన టెయిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి తోరు తన పవర్ ఏంటి ఇన్విజిబిలిటీ నెక్స్ట్ వచ్చేసి హంతాసెరో తన పవర్ ఏంటి టేపు అండ్ నెక్స్ట్ వచ్చేసి తోకయామి తన పవర్ ఏంటి డార్క్ షాడో అండ్ నెక్స్ట్ వచ్చేసి అసూయి తన ఒక ఫ్రాగ్ ఏదైతే చేయగలదో అదంతా కూడా చేయగలదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మినటా తన పవర్ ఏంటి స్టిక్కీ బోర్డ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరో తన పవర్ ఏంటి ఇయర్ ఫోన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కామినరీ తన పవర్ ఏంటి ఎలక్ట్రిసిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాతో తన పవర్ ఏంటి స్ట్రెంత్ అండ్ తిను ఎంత షుగర్ తింటే తనకి అంత పవర్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడా తను యానిమల్స్ తో మాట్లాడగలడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీనా అషిరో తన పవర్ ఏంటి యాసిడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యుగా తన పవర్ ఏంటి లేజర్ బీమ్ సో ఇవి ఈ క్లాస్ మెంబర్స్ యొక్క పవర్స్ అండ్ గైస్ ఆల్ మైట్ పవర్ గురించి అంటే తను తన పవర్ ని వేరే వాళ్ళకి ఇవ్వగలడని ఓన్లీ కొంతమందికి మాత్రమే తెలుసు అండ్ వాళ్ళు ఎవరు రికవరీ గర్ల్ అండ్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అండ్ మిడోరియా అండ్ ఇంకా ఆల్ మైట్ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు అబౌట్ హిస్ పవర్ అండ్ గైస్ వేరే సైడ్ మిడోరియా బాకోకి చెప్పేసాడు లైక్ తనకి ఈ పవర్ ఒకరు ఇచ్చారని బట్ ఎవరు ఇచ్చారో నేను చెప్పలేనని మిడోరియా అంటాడు అండ్ ఆల్సో గైస్ ఆల్ మైట్ ఒక టీచర్ అయిపోయిందని ఇన్ యూఏ మీడియా వాళ్ళకి తెలిసిపోద్ది అండ్ దాంతో వాళ్ళందరూ కూడా స్కూల్ దగ్గరికి వచ్చేస్తారు అండ్ వాళ్ళు ఆల్ మైట్ తో మాట్లాడాలని అనుకుంటారు అండ్ వేరే సైడ్ మన ఐజావా మనోల్తో అంటాడు మీ అందరూ మీ క్లాస్ కి ఒక రిప్రజెంటేటివ్ ని సెలెక్ట్ చేసుకోండి అని అట్లా ఓటింగ్ అవుతుంది అండ్ మిడోరియాకి ఎక్కువ ఓట్స్ వస్తాయి అండ్ దాంతో మన మిడోరియా క్లాస్ రిప్రజెంటేటివ్ అయిపోతాడు అండ్ తర్వాత అందరు కూడా లంచ్ చేస్తూ ఉంటారు క్యాంటీన్ లో బట్ గైస్ అప్పుడే అల్లాం అవుతుంది అండ్ దాంతో అందరు కూడా చాలా భయపడిపోతారు ఏమైపోయిందేమో అని అండ్ అందరు కూడా బయటకి వచ్చేస్తుంటారు తోసుకుంటూ బట్ గైస్ యాక్చువల్ గా అయితే ఈ అల్లం ఎందుకు వచ్చింది ఎందుకంటే మీడియా వాళ్ళు స్కూల్ లోపలికి వచ్చేసినారు కాబట్టి అందుకే అల్లం మోగింది ఏదో విలన్స్ వచ్చినారు కాబట్టి మోగలేదు అండ్ ఇదే విషయము ఈడ స్టూడెంట్స్ అందరికి చెప్తాడు అండ్ దీంతో అందరు కూడా మళ్ళీ నార్మల్ అయిపోతారు అండ్ ఇది చూసి మిడోరియా అంటాడు నేను కాదు క్లాస్ రిప్రజెంటేటివ్ లాగా ఉండాల్సింది ఈడ ఉండాలని అంటాడు అండ్ అట్లా ఈడ క్లాస్ రిప్రజెంటేటివ్ అయిపోతాడు అండ్ గైస్ యాక్చువల్ గా అయితే స్కూల్ బ్యారియర్స్ ని ఎవరో బ్రేక్ చేసినారు అనమాట అండ్ అట్లా మీడియా వాళ్ళు లోపలికి వచ్చేసినారు అండ్ అట్లా చేసింది ఎవరో మనకి తర్వాత తెలుస్తుంది అండ్ వీరేస్తే మనం ఆన్ మైట్ ని చూస్తాం అతను అనుకుంటాడు నేను స్లోగా అయిపోయినాను కంపేర్ టు బిఫోర్ ఎందుకంటే నేను నా పవర్స్ ని మిడోరియాకి ఇచ్చాను కాబట్టి అని ఆల్ మైట్ అనుకుంటాడు అండ్ గైస్ తర్వాత మనలు రెస్క్యూ ట్రైనింగ్ చేయడానికి ఒక దగ్గరికి వస్తారు అండ్ ఆల్ మైట్ మనలతో రాడు ఎందుకంటే తను టైర్డ్ గా ఉంటాడు కాబట్టి అండ్ ఇక్కడ మనం టటిన్ అనే ప్రో హీరో ని చూస్తాం అండ్ తన పవర్ ఏంటి తిను బ్లాక్ హోల్స్ ని క్రియేట్ చేయగలడు అండ్ గైస్ అప్పుడు ఇక్కడికి చాలా మంది విలన్స్ వచ్చేస్తారు అండ్ ఆల్సో విలన్స్ ఇక్కడ ఉన్న సిగ్నల్స్ ని కూడా జామ్ చేస్తారు దాంతో మనలు వేరే హీరోస్ ని పిలవకూడదని అండ్ ఐజావా ఏమో టటిన్ కి చెప్తాడు స్టూడెంట్స్ తో పాటు ఉండమని అండ్ తర్వాత ఐజావా ఏమో పోతాడు విలన్స్ తో ఫైట్ చేయడానికి అండ్ వేరే సైడ్ స్టూడెంట్స్ అందరు కూడా ఎగ్జిట్ వైపు వెళ్తూ ఉంటారు బట్ అప్పుడే వాళ్ళ ముందుకి కురోగిరి అనే విలన్ వచ్చేస్తాడు అండ్ వాడు అంటాడు మేము లీగ్ ఆఫ్ ది విలన్స్ అండ్ మేము ఇక్కడికి ఆల్ మైట్ ని లేపడానికి వచ్చాము అని అంటాడు అండ్ అత కురోగిరి తన పవర్స్ ని యూజ్ చేస్తాడు అండ్ తను మన వాళ్ళందరినీ టెలిపోర్ట్ చేస్తాడు డిఫరెంట్ ఏరియాస్ లోకి అండ్ అట్లా మన మిడోరియా వాటర్ లో పడిపోతాడు అండ్ దాంతో పాటు అసూయి అండ్ మినోరో గాడు ఉంటారు అండ్ అప్పుడే మిడోరియాకి అర్థమైపోద్ది లైక్ స్కూల్ ఒక బ్యారియర్స్ ని బెరగొట్టింది వీళ్ళే అని అండ్ వీళ్ళే స్కూల్ లోపలికి వచ్చి ఇన్ఫర్మేషన్ ని కూడా తీసుకున్నారు అండ్ అత విలన్స్ వచ్చేస్తారు మన మిడోరియా వాళ్ళ దగ్గరికి బట్ మన మిడోరియా అసూయి అండ్ మినోరు వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసి విలన్స్ ని డిఫీట్ చేసి అక్కడ నుంచి పారిపోతారు అండ్ గైస్ వేరేసే మనం ఐజావాని చూస్తాం అతను చాలా మంది విలన్స్ ని డిఫీట్ చేస్తాడు అతను చాలా సేపు నుంచి ఫైట్ చేస్తూ ఉంటాడు బట్ గైస్ అప్పుడే ఐజావా దగ్గరికి ఈ విలన్స్ ఒక లీడర్ షిగరాకి వచ్చేస్తాడు అండ్ షిగరాకి ఐజావా ఒక ఎల్బోని పట్టేసుకుంటాడు అండ్ దాంతో తన ఎల్బో విరిగిపోతూ ఉంటది అండ్ అప్పుడే నోమో అనే ఇంకొక విలన్ వస్తాడు అండ్ వీడు ఆర్మేట్ అంతా స్ట్రాంగ్ ఉంటాడు అండ్ దాంతో మన ఐజావా చాలా ఇంజూర్డ్ అయిపోతాడు అండ్ గైస్ వేరే సైడ్ కురోగిరి మన టటిన్ ని డిఫీట్ చేస్తాడు బట్ గైస్ అప్పుడే వెనకాల నుంచి మన ఉరరక వస్తుంది అండ్ తన పవర్స్ ని యూజ్ చేస్తుంది అండ్ కురోగిరి అండ్ దాంతో కురోగిరి గాడు పైకి ఎగిరిపోతాడు అండ్ గైస్ దీంతో ఈడకి ఛాన్స్ దొరికేస్తుంది బయటికి వెళ్ళిపోవడానికి అండ్ దాంతో మన ఈడ బయటికి వెళ్ళిపోతాడు అతను వేరే హీరోస్ ని పిలవడానికి వెళ్ళిపోతాడు అండ్ గైస్ అప్పుడే ఐజావా దగ్గరికి మన మిడోరియా అసూయి అండ్ మినోరు వచ్చేస్తారు అండ్ వాళ్ళు ఐజావాకి హెల్ప్ చేయడానికి పోదామని అనుకుంటారు బట్ అప్పుడే షిగరాకి మనల్ని చూస్తాడు అండ్ తను మనల్ దగ్గరికి వచ్చేస్తాడు అండ్ తను అసూయిని ముట్టేసుకుంటాడు బట్ దానివల్ల అసూయికి ఏమీ కాదు ఎందుకంటే ఐజావా షిగరాకి పవర్స్ ని ఆపేసింది కాబట్టి అండ్ గైస్ అప్పుడే మిడోరియా తన పవర్ ని యూజ్ చేస్తాడు అండ్ తను షిగరాకి మీద అటాక్ చేస్తాడు అండ్ గైస్ ఈసారి మన మిడోరియా యొక్క చెయ్యి విరిగిపోదు అండ్ అట్లా ఎందుకైందంటే మధ్యలోకి నోమో కూడా వచ్చేసింది కాబట్టి అండ్ వాడు మిడోరియా యొక్క అటాక్ ని అబ్జర్వ్ చేసుకున్నాడు కాబట్టి మిడోరియా యొక్క చెయ్యి విరిగిపోలేదు అండ్ గైస్ అప్పుడు ఎక్కడికి మన ఆల్ మైట్ వచ్చేస్తాడు అండ్ తను మన మిడోరియా వాళ్ళని అండ్ ఐజావాని షిగరాకి దూరంగా తెచ్చేస్తాడు అండ్ తర్వాత మన ఆల్ మైట్ నోమో గడ్తో ఫైట్ చేస్తాడు అండ్ గైస్ ఆల్ మైట్ కంటిన్యూస్ గా కొడుతూనే ఉంటాడు నోమో గడ్ని బట్ ఆల్ మైట్ యొక్క పంచెస్ వల్ల నోమో గడికి అసలేమి కాదు ఎందుకంటే నోమో గడు ఆల్ మైట్ యొక్క పంచెస్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాడు కాబట్టి అండ్ దాంతో మన ఆల్ మైట్ సూపర్ లెగ్ ఇస్తాడు నోమో గడికి బట్ గైస్ అప్పుడే కురోగిరి గాడు
వాడి పవర్స్ ని యూజ్ చేస్తాడు. అండ్ దాంతో నోము గాడికి ఏమీ కాదు. అండ్ నోము గాడు ఆల్ మైట్ ని ఇంజురీ చేస్తాడు పాత ఇంజరీ మీద అటాక్ చేసి. అండ్ కురోగరి గాడు ఆల్ మైట్ ని లేపాలని అనుకుంటాడు టెలిపోర్టేషన్ లోపలికి తీసుకెళ్లిపోయి ఇట్లా. అండ్ మన మిడోరియా అఫ్ కోర్స్ హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటాడు ఆల్ మైట్ కి. బట్ తను వచ్చే లోపే ఇక్కడికి బాకుగో, కిరిషిమా అండ్ టోడోరోకి వచ్చేస్తారు. అండ్ టోడోరోకి నోముగాడిని ఫ్రీ చేస్తాడు. అండ్ బాకుగో కురోగరిని పట్టేసుకుంటాడు. బట్ గైస్ అప్పుడే మళ్ళీ నోముగాడు ఫ్రీ అయిపోతాడు. అండ్ వాడు బాకుగో మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ అప్పుడే మధ్యలోకి మన ఆల్ మైట్ వచ్చేస్తాడు అండ్ బాకుగోని సేవ్ చేస్తాడు. అండ్ గైస్ తర్వాత మన ఆల్ మైట్ కంటిన్యూస్ గా నోముగాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్ కి తను నోముగాడికి ఒక గట్టి పంచ్ ఇస్తాడు. అండ్ దాంతో నోముగాడు ఎగిరిపోయి ఎక్కడో పోయి పడతాడు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే షిగరాకి వాళ్ళకి తెలిసిందనమాట ఆల్ మైట్ వీక్ అయిపోయిందని కంపేర్ టు బిఫోర్. సో అందుకే వాళ్ళు అటాక్ చేసినారు ఆల్ మైట్ ని లేపడానికి. బట్ ఆల్ మైట్ చూపిస్తాడు షిగరాకి తను అసలు వీక్ అవ్వలేదని. బట్ అప్పుడు షిగరాకి అది నమ్మడు. అతను ఆల్ మైట్ మీద మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు. బట్ గైస్ అప్పుడే మన మిడోరియా మధ్యలోకి వచ్చేస్తాడు టు సేవ్ ఆల్ మైట్. బట్ గైస్ షిగరాకి గాడు అప్పుడే మిడోరియాని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అతను ఆల్మోస్ట్ పట్టకపోతాడు కూడా. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి హీరోస్ అందరు కూడా వచ్చేస్తారు. దాంతో షిగరాకి అండ్ కురోగరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ షిగరాకి తన మాస్టర్ కి చెప్తాడు ఇందాక ఏమైంది అది. అండ్ దాంతో తన మాస్టర్ అంటాడు మనం వాళ్ళని చాలా అండర్ ఎస్టిమేట్ చేసినాం. బట్ నెక్స్ట్ టైం మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్దామని అంటాడు. అండ్ వేరే సైడ్ మన ఐజవా అండ్ టటైన్ హాస్పిటల్లో ఉంటారు. అండ్ వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో ఆ నోమోగాడు కూడా మన వాళ్ళకి దొరికేస్తాడు. సో గైస్ ఇది సీజన్ 1 రీక్యాప్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చుంటే కంపంగా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్త ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా మనకి రీచ్ చేయండి. దాంట్లో కూడా మనకి క్లోజ్ కన్నాం. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.